చిరంజీవి గారు ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీకు? అంటే అంటే లైక్ మణిశర్మ గారు శ్రీదేవి సోడా బాటిల్ మూవీ ఉంది కదండి, సుధీర్ బాబు సుధీర్ గారు. బాబుది. సుధీర్ ఓకే. బాబు గారు అప్పుడు ఆ టీం మొత్తం నా మీలే తీసుకున్నారండి. సుధీర్ బాబు గారు అండ్ ఆ ప్రొడ్యూసర్ విజయ్ చిల్లా అండ్ మణిశర్మ గారు. లైక్ ఆ షూట్ ఉన్నంత వరకు దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ మార్నింగ్, ట్రాన్స్ఫర్మేషన్. ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్. అందరికీ మీల్ వెళ్ళిపోయేది. ఓకే. సో మణిశర్మ గారిని ఒకసారి చూసి చిరంజీవి గారు అన్నారంట, భలే బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యావు, కొంచెం తగ్గావు అంటే ఒక పర్సన్ ఉన్నాడు విజయ్ మంగం అని, పరిచయం చేయనా అని అన్నా. చిరంజీవి గారు అన్నారంట, లేదు నాకు లైక్ నా సన్ నాకు చెప్పేస్తాడు, రామ్ చరణ్ నాకు చరణ్ గారే మొత్తం డైట్ మొత్తం లైక్ ఇది తీసుకుంటే మంచిది డాడీ, ఈ ప్రోటీన్ తీసుకుంటే మంచిది, ప్రోటీన్ పౌడర్ కూడా తాగాలి రోజుకి ఒకసారి అన్న. అలాగా నాకు సమ్ ఇన్పుట్స్ ఇస్తారు. సో నాకు అవసరం లేదు అని అంటే, కాదు ఒకసారి కలిస్తే తప్పే ఉంది, ఒకసారి మాట్లాడండి విజయ్, దాంతోపాటు కూడా ఫుడ్ కూడా పంపిస్తాడు అని అన్నారు. సో అలాగే నేను ఎవరిని కలిసినా కానీ ఐ ఆల్వేస్ క్యారీ మై మీల్, వాళ్ళకి తీసుకెళ్తాను మీల్. ఆ రోజు చిరంజీవి గారిని మీల్ తీసుకెళ్తే, సరే ఇలాగ నేను మీకు ఫుడ్ తీసుకొచ్చానండి, కొంచెం తీసుకుంటారా అంటే, అన్నం పెడతానంటే ఎలా వద్దంటారయ్యా ఎవరన్నా, గివ్ ఇట్ టు మీ అని చెప్పి తీసుకొని టేస్ట్ చేసి చాలా బాగుంది అని చెప్పి వారి యొక్క మేనేజర్ గురువు గారితో ఎప్పుడు గిరి గారు గురు వారితో ఫోన్ చేయిస్తారనమాట. లైక్ గురు నాకు ఫుడ్ కావాలి విజయ్ నుంచి అంటే నాకు ఫోన్ వస్తుంది, నేను పంపిస్తాను. దట్ ఈస్ హౌ అలా కనెక్ట్ అయింది. అండ్ ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ ఫ్యాన్ మూమెంట్ అంటారు కదా, ఓకే. చిన్నప్పుడు ఆ ఫ్యాన్ మూమెంట్ అని మాటలు రాలా ఆయన కలిసినప్పుడు. అండ్ హీ హ్యాడ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే. చిరంజీవి గారికే చాలా, అంటే లైక్ సెలబ్రిటీస్ అందరికీ, లైక్ అల్లు అర్జున్ గారికి కానీ, లేకపోతే మహేష్ బాబు గారికి కానీ, విజయ్ చిల్లా గారికి కానీ, ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ వాజ్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి నాలెడ్జ్. మనం ఏంటంటే ఆ నాలెడ్జ్ని కొన్నిసార్లు ఇంప్లిమెంట్ చేయలేం. అంటే లైక్ దెర్ ఈస్ ఎ సేయింగ్ అనమాట న్యూట్రిషన్లో, ప్రిపేర్ మీల్స్ ఎల్స్ ప్రిపేర్ టు ఫెయిల్. మీ యొక్క మీల్స్ మీకు ప్రిపేర్డ్గా లేకపోతే మీరు హెల్త్ గోల్స్ రీచ్ అవ్వలేరు. మీ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసిన హీరో అంటే లైక్ అల్లు అర్జున్ చెప్తారా, మహేష్ బాబు చెప్తారా, లేకపోతే చిరు గారు చెప్తారా? లైక్ సుధీర్ చాలా మంది తీసుకున్నారు. సుధీర్ బాబు గారు లవ్స్ మై ఫుడ్ అండి. సుధీర్ బాబు గారు ఎందుకంటే హీ ఈజ్ లైక్ ఎక్స్పర్ట్ కదండి, ఫిట్నెస్ చేస్తారు అని అడిగిన ఏం లేదండి, అంత హెల్దీ ఇంగ్రీడియంట్సే. లైక్ ఈవెన్ లైక్ చాలామంది సెలబ్రిటీస్ లైక్ నమ్రత గారు కానీ ఎవరన్నా కానీ వచ్చి మీ టీంని పంపించి విజయ్ హౌ టు కుక్ అని, లైక్ నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్ కూడా. నేను మన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఉన్నారు, ఓకే, వారు కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నా మీలే తీసుకుంటారు. సో వాళ్ళ టీంకి వెళ్ళి చెప్పినా కానీ, ఎంత ఎడ్యుకేట్ చేసినా కానీ ఆ చేతి వాటం అనేది పోదు కదా మోస్ట్ ఆఫ్ ద కుక్స్కి. సో అది ఇప్పుడు బై మిస్టేక్ టూ కానీ 3 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా ఆయిల్ వేసామనుకోండి, ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఈజ్ ఈక్వల్ టు 100 క్యాలరీస్. సో మనం 3 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వేస్తే 300 క్యాలరీస్ ఎక్స్ట్రా. మనం చేసిందంతా వృధా అయిపోతుంది, మనకు రిజల్ట్ రాదు. సో అలాగా ప్రతిసారి ఎక్స్పర్ట్ ఈజ్ ఎక్స్పర్ట్ ఆల్ ద టైమ్. సో దట్ ఈస్ వేర్ ఐ విల్ కీప్ థింగ్స్ సింపుల్ అండ్ ఐ విల్ మేక్ షూర్ దట్ దే ఆర్ హ్యాపీ. ఈవెన్ స్నాక్ కూడా వాళ్ళకి కావలసినట్టు లైక్ స్ప్రింగ్ రోల్స్ టైప్లో, ఇట్స్ లైక్ స్ప్రింగ్ రోల్స్ టైప్లో. సో వీ ఆల్వేస్ సెండ్ గుడ్ డెజర్ట్స్. మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ యొక్క డెజర్ట్స్ వాళ్ళ పిల్లలే తినేస్తారు. సో అంత టేస్టీగా. అంటే మీ ఫుడ్ ఓన్లీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్కేనా, లేకపోతే మంచి అందం, గ్లో అంటే లైక్ దానికి కూడా? అంటే ఇప్పుడు క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తుందండి. ఎప్పుడు అయినా క్రికెట్లో మోస్ట్ స్టైలిష్ బ్యాట్స్మెన్ ఎవరు అంటే రాహుల్ ద్రావిడ్ అంటారు. అంటే అతను నాట్ స్టైలిష్ బ్యాట్మెన్, హీఈస్ ఎ పర్ఫెక్షనిస్ట్. సో మీరు హెల్దీ పర్ఫెక్ట్ ఫుడ్ తింటే అందం ఇవన్నీ అనేది బై ప్రొడక్ట్స్ అనమాట. సో ఆ ఫేస్లో గ్లో కానీ ఏదైనా కానీ దోస్ ఆర్ ఆల్ బై ప్రొడక్ట్స్. విజయ్ మంగం ప్రొడక్ట్స్ కాదు, ఏం కాదు, నేచర్ దేవుడిచ్చిన ప్రొడక్ట్స్. ఓకే ఓకే. వేర్ ఈటింగ్ రైట్ ఫుడ్, రైట్ టైం, రైట్ క్వాంటిటీ అండ్ రైట్ క్వాలిటీ ఈజ్ ద ఫిలాసఫీ. ఓకే. సో ఆ ఫుడ్ తింటే మీరు ఏముందండి, బ్లడ్ ఫ్లో బాగుంది, మీరే అన్నారు బ్లడ్ ఫ్లో అని. బ్లడ్ ఫ్లో బాగుంది అంటే మన హెయిర్ పోదు, అండ్ మన ఎక్కడైతే బ్లడ్ ఉందో అక్కడ ఫ్యాట్కి చోట్లేదు. ఓకే. ఎక్కువసేపు కూర్చుంటే ఏమవుద్దంటే ఇక్కడ బ్లడ్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డెస్క్ జాబ్ వాళ్ళు ఉన్నోళ్ళు ఈ పార్ట్లో బ్లడ్ ఫ్లో ఉండదు, చేతులు ఊపుతాం, కాళ్ళు కూడా కదుపుతాం, కానీ ఇక్కడ బ్లడ్ ఫ్లో ఉండకపోవడం వల్లే ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. ఇక్కడ ఎందుకు ఇక్కడ బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉండదు. చాలామంది బౌన్సర్స్ చూడండి, బౌన్సర్స్కి
పెద్ద పెద్ద బైసెప్స్ ఉంటే బిగ్ ఫ్యాట్ బెల్లీ మన ఉంటుంది తై అంత ఉంటుంది వాళ్ళు. వాళ్ళ హ్యాండ్. బట్ అంటే ఇక్కడ స్టమక్ దగ్గర గట్ హెల్త్ దగ్గర గట్ ప్లేస్లో ఎక్కువ బ్లడ్ ఫ్లో లేకపోవడం వల్ల ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మన యొక్క బ్లడ్ ఫ్లో పర్ఫెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా బ్లడ్ ఈజ్ ద మెయిన్ థింగ్ అండి. ఇప్పుడు చెట్టుకి నీళ్లు సరిగ్గా పోయకపోతే, వాటర్ పోయకపోతే ఏమవుతుందండి? సో అది దాని యొక్క జీవత్వం పోతుంది. అవును. అలాగే మన ఫేస్లో గ్లో అనేది అంటే జీవత్వమే. అది గనక రెజ్యూనేట్ అవ్వాలి. ఎప్పుడు మన యొక్క బ్లడ్ ఎప్పుడు క్యారీ చేసేది కూడా ఇన్ఫ్లమేట్ కాకుండా ఆల్కలైన్ స్టేట్లో ఉండాలి. సో ద మోస్ట్ ఆల్కలైన్ స్టేట్ చెప్పా కదండి, మన యొక్క సలైవా, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఓకే. ఆల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సార్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అంటే ఎక్కువ ఏం తింటే మంచిది ఒకసారి? అంటే అంటే చాలా మంది ప్రేక్షకులకి, అంటే కొంతమంది ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది కొంచెం, అవును, కొంచెం బీసీ టౌన్లో ఏదన్నా మండల్స్లో ఉండే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలనే ఈ షో మనకి. అంటే లైక్ మన యొక్క రైతు బజార్లో దొరికే ఫుడ్డే అండి. ఎప్పుడైనా సరే మన యొక్క వెజిటబుల్స్ కానీ రైస్ కానీ ట్రావెల్ డిస్టెన్స్ తక్కువ ఉండాలి. ఓకే. అది పెంచిన దగ్గర నుంచి మన ప్లేట్కి వచ్చేదాకా ఫామ్ టు ప్లేట్ అంటారు. ఓకే. ఎఫ్ఎఫ్, ఫామ్ టు ప్లేట్. ఫామ్ టు ప్లేట్ యొక్క డిస్టెన్స్ ఎంతైతే తక్కువ ఉంటుందో ఆ యొక్క ఫుడ్లో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇప్పుడు చాలామంది అవకాడో మంచిది అంటారు. పేరు నుంచి తీసుకునే అవకాడోస్ ఉంటాయి. ఒక అవకాడో 250 రూపీస్ పెట్టుకొని యూఎస్ నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళు అవకాడో ఇక్కడ తినేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. మోస్ట్ ఆఫ్ దెమ్, నో డౌట్ అవకాడో ఇస్ బెస్ట్. కానీ దాని ట్రావెల్ డిస్టెన్స్ చూడండి, దట్ ఈస్ ద అదర్ పార్ట్ ఆఫ్ ఎర్త్ కదండి, అదర్ పార్ట్ ఆఫ్ గ్లోబ్. సో ఊర్లలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, హ్యాపీగా వాళ్ళే చెట్లు వేసుకుంటారు. ఇంటి ఫుడ్ ఎప్పుడైనా సరే మన దగ్గరలో షుడ్ ఆల్వేస్, ఎప్పుడు దగ్గరలో గ్రో అయ్యేది చాలా మంచిది అనమాట. గ్రేట్. సో మన లైక్ పెద్దవాళ్ళు లేకపోతే పురాణాలు లేకపోతే మన యొక్క బుక్స్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే నాన్ వెజిటేరియన్ మనకి దూరంగా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటారు. అందుకని వైల్డ్ కాట్ సాల్మన్, వైల్డ్ కాట్ ఫిషెస్ అంటారు. అంటే సముద్రం మధ్యకి వెళ్ళి తీసుకుంటారు అనమాట. ఎందుకంటే సముద్రం ఒడ్డున ఉన్న ఫిషెస్ ఏమవుతుంది, మన హ్యూమన్ చేసిన మిస్టేకే ఆ యొక్క ప్లాస్టిక్స్ ఎక్కడ పడితే అక్కడ పడేసి పొల్యూట్ అయితే ఆ ప్లాస్టిక్స్ని ఆ ఫిషెస్ తింటున్నాయి. దానివల్ల మెర్క్యూరీ కంటెంట్ ఎక్కువ పెరిగిపోతుంది. ఆ మెర్క్యూరీ కంటెంట్ ఈజ్ పాయిజనస్ ఫర్ అవర్ బాడీ. అందుకని వైల్డ్ కాట్ ఫిషెస్ ఒక 5-10 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోయి మిడిల్ ఆఫ్ ద ఓషన్లో ఫిష్ కాట్ చేసి తీసుకురా. అంటే లైక్ దానివల్ల ఏమవుతుందంటే లైక్ ఒక జీవిని బలిస్తే పాపం అది కూడా అంటారు కదండి. అండ్ ఆల్సో దెర్ ఈజ్ డిఫరెంట్ సేయింగ్స్ అనమాట. ఇప్పుడు యానిమల్కి చెవు ఎంత పెద్దది ఉంటే అది చనిపోయేటప్పుడు దానికి బాధ అంత ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఫిష్ కానీ చికెన్ కానీ వాటికి చెవులు నెగ్లిజిబుల్, కనిపించదు. సో అవి ప్రాణులే, వాటికి నొప్పేస్తాయి. కానీ ఆ యొక్క చనిపోయేటప్పుడు ఆ బాధ, ఇప్పుడు దానికన్నా ఎక్కువ బాధ గోట్ కన్నా ఎక్కువ బాధ బీఫ్ కన్నా ఎక్కువ బాధ ఎలిఫెంట్. అంటే దాన్ని తింటారని కాదు, చెవుకి ఎంత అంటే లైక్ తలుచుకుంటేనే మనకి ఎలా అనిపిస్తుంది. మనకి ఎలిఫెంట్ బాధపడతా ఉంటే చూడలేము ఎవరన్నా కానీ, అంటే దాన్ని ఎప్పుడు చూడనోళ్ళు కూడా. సో దట్ ఈస్ ద రీజన్ మన యొక్క చెవు సైజ్ బట్టి కూడా మన యొక్క బాధ అనేది ఉంటుంది డిఫరెంట్గా. సో వెజిటేరియన్స్ అనేది ఎప్పుడు మనకి ఫామ్ టు ప్లేట్ దగ్గర ఉండాలి. నాన్ వెజిటేరియన్ ఎప్పుడు వైల్డ్ దూరంగా ఉండాలి. సో ఇప్పుడు కేజ్డ్ చికెన్ ఉందండి, అది పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఆ కేజ్లోనే ఉంటుంది. ఎంత స్ట్రెస్ బిల్డ్ అయిపోయి ఉంటుందండి. ఆ స్ట్రెస్ మనం తీసుకుంటున్నాం ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ సార్. అదే మనం ఇప్పుడు లయన్కి ఉంటుంది స్ట్రెస్, డీర్కి ఉంటుంది స్ట్రెస్. కానీ దట్ మొమెంట్ ఓన్లీ. నాకు ఈ డీర్ దొరకకపోతే నేను చనిపోతాను అని లయన్ అనుకుంటుంది. దానికి ఎంత స్ట్రెస్ ఉంటుంది. నేను లయన్కి దొరికితే నేను చనిపోతాను అని ఆ జింకకు ఉంటుంది. దానికి ఎంత స్ట్రెస్ ఉంటుంది. మన హ్యూమన్ యొక్క తప్పు ఏంటంటే వీ విల్ క్యారీ దట్ స్ట్రెస్. 4-5 రోజులు తీసుకెళ్తాం ఆ స్ట్రెస్ని. దానివల్ల మన బాడీలో లివర్ ఎక్కువ బాధపడుతుంది. లివర్ని సరిగ్గా లేదనుకోండి మన ఫేస్లో గ్లో పోతుంది, ఆ జీవత్వం పోతుంది. సో స్ట్రెస్ని క్యారీ చేయొద్దు. సో అందుకనే ఇప్పుడు జింక దొరికింది, సింహానికి దొరికితే ఆ మూమెంట్ చనిపోయేంత వరకే ఉంటుంది దాని యొక్క బాధ. దానికి పాయిజనేట్ అవ్వదు, దాని యొక్క బాడీ పాయిజనేట్ అవ్వదు. ఈవెన్ అవతార్ మూవీలో చూడండి, వాళ్ళు హలాల్ టైప్లో ఒక మంత్రం చదివి దాన్ని కిల్ చేస్తారు, ఒక యానిమల్ని. యూ విల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పి.